బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ 45 గంటల ధ్యానం ముగిసింది. వివేకానంద ధ్యాన మందిరం నుంచి బయటకు వస్తున్న ప్రధాని మోదీని మనం చూస్తున్నాం. ధ్యాన మందిరంలో ద్రవాహారాన్ని మాత్రమే తీసుకున్నారు ప్రధాని మోదీ. లోక్సభ తుది దశ పోలింగ్ వేళ ప్రధాని మోదీ చేపట్టిన 45 గంటల దీక్ష ముగిసింది. తమిళనాడులోని కన్యాకుమారి దగ్గర మోదీ 3 రోజుల పాటు ధ్యానం చేశారు. వివేకానంద ధ్యాన మందిరం ఈ కార్యక్రమానికి వేదికైంది. ధ్యానం సమయంలో కేవలం ద్రవాహారాన్ని మాత్రమే తీసుకున్నారు ప్రధాని. గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆయన ధ్యానం ప్రారంభమైంది. కన్యాకుమారి భగవతి అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దీక్ష ప్రారంభించారు మోదీ. ధ్యానం ముగింపు సందర్భంగా తిరువళ్లువార్ విగ్రహం పాదాలను నమస్కరించి పూలదండ వేశారు ప్రధాని. मेमोरियल पर प्रधानमंत्री नरेंद्र मोदी की प्रतिमा पर पुष्प ప్రధాని మోదీ 45 గంటల ధ్యానం ముగిసింది. వివేకానంద ధ్యాన మందిరం నుంచి బయటకు వచ్చారు ప్రధాని మోదీ. ధ్యానం సమయంలో ద్రవాహారాన్ని మాత్రమే ధ్యాన సమయంలో తీసుకున్నారు. లోక్సభ తుది దశ పోలింగ్ వేళ ప్రధాని మోదీ చేపట్టిన 45 గంటల దీక్ష ముగిసింది. తమిళనాడులోని కన్యాకుమారి దగ్గర మోదీ 3 రోజుల పాటు ధ్యానం చేశారు. వివేకానంద ధ్యాన మందిరం ఈ కార్యక్రమానికి వేదికైంది. ధ్యానం సమయంలో కేవలం ద్రవాహారాన్ని మాత్రమే తీసుకున్నారు ప్రధాని. గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆయన ధ్యానం ప్రారంభమైంది. కాసేపటి క్రితమే ముగిసింది. కన్యాకుమారి భగవతి అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దీక్ష ప్రారంభించారు మోదీ. ధ్యానం ముగింపు సందర్భంగా తిరువళ్లువార్ విగ్రహం పాదాలకు నమస్కరించి పూలదండ వేశారు ప్రధాని. ప్రధాని మోదీ 45 గంటల ధ్యానం ముగిసింది. వివేకానంద ధ్యాన మందిరం నుంచి కాసేపటి క్రితమే బయటకు వచ్చిన ప్రధాని మోదీని మనం చూస్తున్నాము. కన్యాకుమారిలో ప్రస్తుతం ఉన్నారు ప్రధాని మోదీ. ధ్యానం సమయంలో ఆహారం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు ప్రధాని. కేవలం ద్రవాహారాన్ని మాత్రమే తీసుకున్నారు. మనం టీవీ9 స్క్రీన్ పైన విజువల్స్ లో చూడొచ్చు. ప్రధాని మోదీ ధ్యాన మందిరంలో ఈ 3 రోజులు చేసిన ధ్యానం విజువల్స్ మనం చూస్తున్నాము. 3 రోజులు కూడా 3 రకాల వస్త్రాలు ధరించారు ప్రధాని మోదీ. మొదటి రోజు కాషాయ వస్త్రాలు, రెండవ రోజు ధవళవర్ణ వస్త్రాలు, మూడవ రోజు గంధపు వర్ణ వస్త్రాలు, ఇలా 3 రోజులు 3 రంగుల బట్టలు వేసుకున్నారు ప్రధాని మోదీ. ద్రవాహారాన్ని మాత్రమే తీసుకున్నారు ప్రధాని మోదీ. 45 గంటల పాటు దీక్ష చేశారు, ధ్యానం చేశారు. వివేకానంద ధ్యాన మందిరం ఈ కార్యక్రమానికి వేదికైంది. ధ్యానం సమయంలో కేవలం ద్రవాహారాన్ని మాత్రమే తీసుకున్నారు. గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆయన ధ్యానం ప్రారంభమై కొద్దిసేపటి క్రితమే ముగిసింది. కన్యాకుమారి భగవతి అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఈ ధ్యాన దీక్ష ప్రారంభించారు ప్రధాని మోదీ. ధ్యానం ముగింపు సందర్భంగా తిరువళ్లువార్ విగ్రహం పాదాలకు ప్రధాని మోదీ నమస్కరించి పూలదండ వేశారు.